ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టు కపని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. ఈ ప్యాలెస్ కి ఏం జరుగుతోంది? ఇది ఈ బలమైన వెలుగు ఏంటి? జై సింగ్ చౌహాన్, ఐ యామ్ మిన్యోరా అండ్ ఐ యామ్ బ్యాక్. మీరు బయటికి వెళ్ళలేరు, ఎందుకంటే మీ ప్యాలెస్ ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. లేదు లేదు, సిబాయిస్కా డోర్ డిస్ట్రాయర్. మనసుంటే మార్గం ఉంటుంది. మనసుంటే మార్గం ఉంటుంది. రుద్రాకి దీని గురించి చెప్పాలి. రుద్ర, నువ్వు చూస్తే నమ్ముతావు. ప్యాలెస్ మొత్తాన్ని తీసుకువెళ్ళిపోయింది. త్వరగా రండి, తాతయ్యని వెతకాలి. రుద్ర, బహుశా నువ్వు నన్ను వెతుకుతున్నావు అనుకుంటా. వినియోరా, మీరు తాతయ్యని ఎక్కడికి తీసుకువెళ్లారు? మీకేం కావాలి? నేను ఎలాంటి ఒక కింగ్డమ్ ని రెడీ చేస్తున్నానంటే అక్కడ మ్యూజిషియన్స్ అందరూ ఒక మామూలు మనిషిలాగా ఎటువంటి మ్యాజికల్ పవర్స్ లేకుండా వాళ్ళ ప్యాలెస్ లో వాళ్ళే ఉంటారు. మ్యూజిషియన్స్ అందరూ నా కంట్రోల్లో ఉంటారు. ఇకపోతే నాకని ఒక చిన్న కింగ్డమ్, దాంట్లో ఒక అడ్వాన్స్డ్ మ్యాజికల్ స్కూల్ కూడా అవసరం. అందుకోసమని ఇంకా నిన్ను నీ స్కూల్ ని తీసుకెళ్దామని వచ్చాను. నేను ఇలా జరగనివ్వను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ నెటికి సందేహించకండి. చూసుకుందాలే రుద్ర. రుద్ర, నేనేమైనా హెల్ప్ చేస్తాను. రుద్ర, నా దారికి అడ్డు తప్పుకో. ఛాన్స్ లేదు. మనం ఫైట్ చేసే సమయంలో నా పనిని నేను ముగించుకుంటాను. వెళ్ళండి. ఇక నువ్వు బయటికి వెళ్ళలే. తలుపు తెరవండి. వినియోరా, చెప్పు చెప్పు, మా తాత ఎక్కడున్నారు? ఎక్కడికి తీసుకువెళ్లారు? అరే, ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు రుద్ర? నాతో పాటే నిన్ను తీసుకెళ్తాను. Ibaiska door pulito. No, Ibaiska papanito. ఇంకో ఐడియాను ఆలోచించాలి. బయటికి వెళ్ళడానికి వేరే మార్గం ఉండుంటుంది. అందరూ రూమ్ లో దాగున్నారు. మనం ఏదో ఒకటి చేయాలి. మనసుంటే మార్గం ఉంటుంది. వాళ్ళ తాతగారిని కూడా ఎలాగనే లాక్ చేశారు. రుద్ర, నువ్వు త్వరగా బయటికి వెళ్ళు, లేదంటే ఈ స్కూల్ తో పాటు మనల్ని కూడా తీసుకువెళ్తారు.
రుద్ర, అక్కడ చూడు, దారి దానంతటే వచ్చింది. క్రాక్ వల్ల గోడ విరిగిపోయింది. మనం ఇక్కడి నుంచి ఇప్పుడే వెళ్ళొచ్చు. ఎస్, త్వరగా రండి. స్కూల్ ఎక్కడికి వెళ్ళింది? అలా చూడండి. రుద్ర, దాన్ని ఆపు. ఏమైనా చెయ్యి. లేదు, ఇప్పుడు స్టాప్ చేయడం మంచిది కాదు. వాళ్ళని ఫాలో అయ్యి సీక్రెట్ కింగ్డమ్ కి వెళ్ళాలి. అక్కడే తాతయ్య ఇంకా మిగతా వాళ్ళు బందీ అయి ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు ఏమైంది ఇక్కడ? మేడం కానన్కు లోపలికి వెళ్ళండి. అందరూ వెళ్ళండి. అసలు ఏం జరిగిందని మీకు నేను తర్వాత చెప్తాను. ఇలా చూడండి, అందరూ లోపలికి వెళ్ళండి. త్వరగా లోపలికి వెళ్ళండి. రుద్ర చెప్తే ఏమన్నా తప్పకుండా కారణం ఉంటుంది. గోయిన్ ఫాస్ట్ ఫాస్ట్. మీరు బయటికెలా వచ్చారు? నువ్వు చాలా తెలివైన వాడివి. నిన్ను అరెస్ట్ చేస్తే ఉన్న సంతోషం ఉందే, అది నాకు ఇంకా ఎవరి దగ్గర దొరకదు. ఎవరిని బంధిస్తారో చూద్దాం. కమ్ ఆన్, ఫైట్ రుద్ర. నేను ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను. తర్వాత వస్తాను. బాయ్ బాయ్. గాడ్స్, వాణ్ణి పట్టుకోండి. తాత తాత, ఇక్కడ ఏం జరుగుతోంది? నేను రుద్రాని. అరే, నన్నెందుకు తాతయ్య గుర్తుపట్టట్లేదు? తాత, రుద్ర, తాతగారి మ్యాజిక్ మెమరీస్ అన్నీ కూడా మెన్యూరాలో ఉన్నాయి. నేను లోపల దాక్కున్నాను, అందుకనే నేను తప్పించుకున్నాను. కానీ ఎలా? నేను దాక్కొని చూస్తూ ఉన్నాను. మెన్యూరా ఈ ప్యాలెస్ ని ఇక్కడికి తీసుకువచ్చింది. ఇక్కడ ఇంకా చాలా ప్యాలెస్లు ఉన్నాయి. షాకాల్, వుల్ఫ్ కింగ్, మెజిషియన్ రంగీలా, బ్లాక్ మెజిషియన్, అందరి ప్యాలెస్లు ఇక్కడే ఉన్నాయి. అందరూ వాళ్ళ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చారు. రండి మిత్రులారా, తనకి మంచి గుణపాఠం చెప్తాం. ఈనా షీనా పవర్ఫుల్ ఈనా.
దాని తర్వాత తాత అంతా మర్చిపోయారు. తర్వాత మ్యాజిక్ పవర్స్ అన్నీ పోయాయి. తనకి ఇంకా జ్ఞాపకం కూడా లేదు. మెజిషియన్ ఎవరితో అయితే యుద్ధం చేస్తాడో వాళ్ళకి ఇదే గతి పడుతుంది. అలాగా, ఇదే విషయమా? రండి, ఇదంతా ఏంటో మనం వెళ్ళి తెలుసుకుందాం. వాళ్ళ చుట్టూ మ్యాజికల్ బాల్ తిరుగుతూనే ఉండింది. నేను దాంతో రికార్డింగ్ చేశాను. అందులో ఏదైనా తెలుస్తుందో చూద్దాం. అరే, ఇదేంటిది? ఇది షాకాల్ ఇమేజ్. ఇంకా వెనకాల ఇదేం సిటీ? ఓ, ఇది బ్లాక్ మెజిషియన్ సిటీ. తాతయ్య ఎక్కడా? తాతయ్య ఎక్కడున్నారు? రుద్ర, ఇలాంటి వాల్ పెయింటింగ్స్ కలరాడో సిటీలో ఉన్నాయి. అది మెజిషియన్ రంగీలా నగరం. వాళ్ళు నా పేరుని నాశనం చేస్తున్నారు. పదండి, కలరాడో సిటీ నుంచి ప్రారంభిద్దాం. తాతయ్య పెయింటింగ్ అక్కడ ఎందుకుందో మన రీజన్ తెలుసుకుందాం. అలా చూడండి, తాతయ్య ఇమేజ్. ఇప్పుడు దీని అర్థం ఏంటి? ఒకవేళ మెజిషియన్ రంగీలా దొరికితే అంతా తెలిసిపోతుంది. మెజిషియన్ రంగీలా ఏమీ చెప్పలేదు. వాళ్ళ మెమరీ అండ్ మ్యాజికల్ పవర్స్ ని మెన్యూరా తీసుకున్నావు. కానీ ఆ సమయంలో నేను ప్యాలెస్ లో ఉన్నావు. నేను ఎవరికీ తెలియకుండా నేను సిటీకి తీసుకెళ్తున్నావు. హలో మెజిషియన్ రంగీలా, నేను రుద్ర. తెలుస్తుందా? జయసింగ్ చౌహాన్ కి గ్రాండ్ సన్. రుద్ర? ఎవరు రుద్ర? ఎవరు జయసింగ్ చౌహాన్? ఇతనే జయసింగ్ చౌహాన్. అరే, ఈ పెయింటింగ్ భలే ఉంది. ఇది లైవ్ పెయింటింగ్ లాగా అనిపిస్తోంది. ఈ పెయింటింగ్ లో లైఫ్ ఉంది. అతను వచ్చి దీన్ని తాకగానే ఆ పెయింటింగ్ ఇతన్ని ఇసిరేసింది. నేను ట్రై చేస్తాను. మనసుంటే మార్గం ఉంటుంది. ఇది రంగీలా మనుషులకే షాక్ కొడుతుందా ఏంటి? ఒకవేళ ఇది మిగతా వాళ్ళకే షాక్ కొడుతుందంటే అయితే తాతయ్యకి ఏమవుతుంది? రండి, మెజిషియన్ రంగీలా ఇమేజ్ ఎక్కడుందో వెళ్ళి చూద్దాం. అతను ఉల్ఫ్ కింగ్ సిటీ బిల్డింగ్ లో ఉన్నారు. కమ్ ఆన్, లెట్స్ గో. రుద్ర, ఆ పెయింటింగ్ ఎక్కడా? ఆ పెయింటింగ్ ఇక్కడే ఎక్కడ ఉండాలి. అదిగో అక్కడ ఉంది. అలా చూడండి. ఆగండి, ఆగండి. మీరందరూ ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు? మాకు తెలుసు. వెన్యూరా మీ ఉల్ఫ్ కింగ్ ని ప్యాలెస్ ని ఎక్కడికో తీసుకువెళ్ళిపోయింది. మేము ఆ మిస్టరీని సాల్వ్ చేయడానికి వచ్చాం. మీ పెయింటింగ్ ని చూడొచ్చా? సరే, చూడండి. మీరు మీ పెయింటింగ్ ని ముట్టుకొని చూడండి. ఇది అచ్చం నా లైవ్ ఇమేజ్ లాగానే ఉంది. నేను ఇక్కడికెలా వచ్చాను? అసలు ఇది ఏ స్థలము? మీకు గుణమైపోయింది. మీకన్నీ గుర్తొచ్చాయా? అవును అవును అవును, నువ్వు రుద్రవే కదా. నాకు గుర్తొచ్చింది. నేనే మెజిషియన్ రంగీలా. సొల్యూషన్ దొరికింది. అంటే దీని అర్థం రియల్ మనిషిని వాళ్ళ పెయింటింగ్ దగ్గరికి తీసుకువెళ్తే వాళ్ళు వాళ్ళ ఇమేజ్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా వాళ్ళ పవర్స్ మొత్తం వాళ్ళకి తిరిగి దొరుకుతాయి. వాళ్ళందరి ఇమేజెస్ ని ప్రతి సిటీస్ లో మిక్స్ చేసేసారు. ఎందుకంటే ఎవరికి గుణం అవ్వకూడదని. ఇప్పుడు ఏం చేయాలో చెప్తాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది.
నువ్వు మళ్ళీ వచ్చావా? ఇప్పుడు నాకు ఫైట్ చేసే మూడ్ వచ్చింది. ఏదో ఒక పథకంతోనే ఇక్కడికి వచ్చావు, కానీ నువ్వు అసలు ఏమీ చెయ్యలేవు. రుద్రా, ఈ పని అస్సలు నీ వల్ల జరగదు. నీ పవర్ కంటే ఈ గేమ్ చాలా పెద్దది. అది కాలమే చెప్తుంది. ఇప్పుడు రండి, మనమిద్దరం గొడవ పడే సమయం వచ్చేసింది. నౌ రుద్రా, కమ్ లెట్స్ ఫైట్. సొల్యూషన్ దొరికింది, పదండి వెళ్దాం. Now Rudra, come let's fight. Come on Rudra, this is the beginning of your end. Ina Shina Rudra's power Pulina. ఫోకస్, బిలీవ్, ఫోకస్. నా నుంచి నా పవర్స్ ని తీసుకోలేవు. ఈ బాయిస్కా వెన్యూరో పవర్స్ పులిటో. ఈ బాయిస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. లేదు నా పవర్స్. రుద్ర ఐఎమ్ సారీ. నా పవర్స్ అన్నిటిని దయచేసి నాకు తిరిగి ఇచ్చి. మీరు మీ పవర్స్ ని మిస్యూజ్ చేశారు. మీకు మీ పవర్స్ మళ్ళీ తిరిగి దొరకవు. అవి ఎక్కడికి వెళ్ళి మాయమైపోయాయో ఎవ్వరికీ తెలీదు. మిన్యోరా, నీకు రుద్ర మంచి గుణపడని చెప్పాడు. ఇప్పుడు నువ్వు నార్మల్ మనిషిలాగా ఉండు. ఇదే నీకు పెద్ద శిక్ష అన్నమాట. మీరు నా పవర్స్ ని తిరిగి ఇవ్వకపోతే అప్పుడు నేను ఈ సిటీని తిరిగి ఇవ్వను. మీరందరూ ఇక్కడే ఉంటారు. మిన్యోరా, నువ్వు మ్యాజిక్ లేకుండా అస్సలు ఏమీ చేయలేవు. సిటీస్ని తిరిగి ఇవ్వటం నీకు అస్సలు రాదు. మేమందరం మెజిషియన్లమే. ఆగండి, ముందు నా వంతు. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకా. ఏమైంది? సిటీస్ని తిరిగి పంపించలేదా? లేదు, దాన్ని మీరే పంపించండి. నేను నా డైలాగ్ చెప్పాలనుకున్నాను. చాలా రోజులుగా నేను చెప్పలేకపోయాను. అందుకే
రుద్ర థ్యాంక్ యూ సో మచ్. మా అందరినీ కూడా నువ్వు రక్షించావు. థ్యాంక్ యూ. ఇది మనకు పర్ఫెక్ట్ అయిన ప్లేస్ అనుకుంటాను. వెళ్ళండి ఉల్స్, మీరు వెళ్ళండి. ఈ బాల్ తో ఆడి చూపించు రుద్ర. ఏం శబ్దం? ఆగండి, మీరు ఇలా చెప్తే వినరు. వీళ్ళందరినీ ఎలాగైనా కాపాడాలి. Zybajska Magical Wall Creator! Wolf King? హలో రుద్ర, నువ్వు ఇక్కడ? ఇది మా అడ్వాన్స్డ్ మ్యాజికల్ స్కూల్. అసలు మీరెక్కడేం చేస్తున్నారు? రుద్ర, ఇక పైన ఈ స్కూలు ఐలాండ్ మొత్తంగా మనకు మాత్రమే సొంతంగా ఉంటది. నేను రేపటి దాకా మాత్రమే టైం ఇస్తాను. మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేసుకుని వేరెక్కడికైనా వెళ్ళిపోండి. వెళ్ళిపోవాలా? వుల్ఫ్ కింగ్, మీరు అలా చెప్తున్నారు? రుద్ర, నా ఉల్స్ అన్నీ ఇక్కడ ఉండాలని ఇష్టపడుతుంది. అందుకే వీళ్ళు నా ప్రజలు. వీళ్ళు ఎక్కడ ఉండాలనుకుంటారో ఆ చోటలో నేను ఉంటాను. అయినా మీరు ఒకవేళ ఇదంతా జరగలేదంటే మీ అందరినీ ఇక్కడి నుంచి బయటికి పంపిస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ తరిమేస్తాను. వుల్ఫ్ కింగ్, మీరు మీ ప్రజల కోసం మీ డ్యూటీని చేస్తున్నారు. అయితే నేను కూడా నా ప్రజలకి కష్టాన్ని ఏర్పరచను. రుద్ర, నేను గొడవ చేయడానికి రాలేదు ఇక్కడ. రేపటి దాకే మాత్రమే నీకు టైం ఇస్తాను. మీ టీచర్, స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపో. రేపటి దాకే మాత్రమే నీకు టైం ఇస్తాను. మీ టీచర్, స్కూల్ ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని బయటికి వెళ్ళిపో. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. స్టూడెంట్స్ అందరినీ తీసుకుని నేను ఎక్కడికి వెళ్ళగలను? డోంట్ వరీ మేడం కానన్ గో, ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. నాకు వుల్ఫ్ కింగ్ గురించి బాగా తెలుసు. అతను ఇలా ఎప్పుడూ చెయ్యరు. నేను వెంటనే అడవికి వెళ్ళి అతని సమస్య ఏంటో తెలుసుకుంటా. ఓకే రుద్ర, బట్ బీ కేర్ఫుల్. వుల్ఫ్ కింగ్, వుల్ఫ్ కింగ్! రుద్ర, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేము ఇక్కడికి మీతో మాట్లాడడానికి వచ్చాం. ఇది మీకు సేఫ్ అయిన ప్లేస్ కాదు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నా డిసిజన్ ఎప్పటికీ మార్చుకోను. వుల్ఫ్ కింగ్, మీరు బయలుదేరండి. నేను రుద్రతో మాట్లాడతాను. మాకు నమ్మకం ఉంది, ఇతను మా మాట వింటాడని. నేను అతనితో మాట్లాడేసి చెప్తాను.
రుద్రా, నువ్వు ఉన్నంత వరకు నా వల్ల నీ స్కూల్ని అపహరణం చేయడానికి అవ్వట్లేదు. మీరందరూ కలిసి అతన్ని చంపేయండి. త్వరగా నా ఈపి మీద కూర్చోండి. థ్యాంక్ యూ సెంటార్. రుద్ర, ఈ వుల్ఫ్ తన ఇంటిని వదిలేసి ఇక్కడికి వచ్చింది. అలాగైతే దీనికి అర్థం అక్కడ ఏదో పెద్ద అపాయం ఉంది. అందువల్లనే తను ఇంటిని వదిలి ఇక్కడికి వచ్చింది. ఏ అనిమల్ కూడా తను ఇష్టపడి తన ఇంటిని వదిలి ఇలా రాదు. నువ్వు తన ప్లానెట్కి వెళ్ళి రీజన్ ఏంటో తెలుసుకునిరా. మీరు చెప్పింది నిజమే సెంటార్, మేము కూడా అదే ఆలోచించాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ గైడెన్స్. రుద్ర, కానీ వాళ్ళ ప్లానెట్కి వెళ్ళి మనం చేరుకోవడానికి చాలా సేపు అవుతుంది కదా. ఇంకా మనకి రేపటి వరకే టైం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను. యూనికార్న్! అదిగో అక్కడ ఉంది వుల్ఫ్ కింగ్ ప్యాలెస్. కమ్ ఆన్, గో. Thank you, Unicorn. రుద్ర, వుల్ఫ్ ప్లానెట్ లో ఇన్ని డేంజరస్ క్యాట్స్ ఇక్కడ ఏం చేస్తున్నాయి? నేను వాటిని అసలు చూడను రుద్ర. నా సందేహం ఏంటంటే మెజిషియన్ క్యాట్రీనా ఈ ప్లేస్ ని ఆక్రమించారేమో అని. వెల్ డన్ రుద్ర, నువ్వు కరెక్ట్ గా కనిపెట్టేశావు. ఇప్పుడు ఇక్కడ క్యూట్ క్యాట్రీనా ఉంది. రుద్ర, నైస్ టు సీ యు. కానీ ఎర్త్ వదిలేసి నువ్వెక్కడేం చేస్తున్నావు? ఒకవేళ నువ్వు వుల్ఫ్ కింగ్ స్థలాన్ని ఖాళీ చేయడానికి వచ్చావా ఏంటి? ఒకవేళ అలా ఏమైనా ఉంటే మర్చిపో నువ్వు. ఎందుకంటే నాకు నా క్యూట్ క్యాట్స్ కి ఈ ప్యాలెస్ చాలా బాగా నచ్చింది. వుల్ఫ్ కింగ్ ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నారు. ఇప్పుడు మా టర్న్. మెజిషియన్ క్యాట్రీనా, నువ్వు వుల్ఫ్ కింగ్ ఇంటిని ఆక్రమించావు. ఆయన మా ప్రదేశాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారు. నేను నా ప్రదేశాన్ని కాపాడుకోవడానికి ప్యాలెస్ ని నీ నుంచి వుల్ఫ్ కింగ్ కి తిరిగి ఇవ్వాలి. సారీ రుద్ర, ఈ ప్యాలెస్ ని ఎవరు ఖాళీ చేయించలేరు. నీ వల్ల కూడా కాదు. మెజిషియన్ క్యాట్రీనా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని నెటికి సందేహించుకో. తప్పకుండా అనుమానం పడ్ను. మియావ్ మియావ్ నేను అరుస్తాను. రా రాను నేను ఆహ్వానిస్తాను. దాని తర్వాత నా క్యూటీ క్యాట్ గా నువ్వు మారిపోతావు. ఇప్పుడు నేను మియావ్ మియావ్ ని ఏం చేస్తానో చూడు. అంతర్ మంతర్ కాళిక లంతర్ చూ. మైరా, నీకు మొదటి నుంచి ఇదే పని అయిపోయింది. హలో నా చిన్న పిల్లోడా. క్యాట్రీనా క్యూటీ క్యాట్ ఈ లోకాన్ని నేను ఆహ్వానం చెప్తుంది. ఈ రోజు నుంచి నిన్ను కూడా క్యాట్ అని పిలుస్తారు. లేదు, నన్ను క్యాట్ అని పిలవకూడదు. మైరా, రుద్ర, మియావ్. నాకు అసలు ఏమైంది? సారీ వరుణ్, ఐ యామ్ వెరీ సారీ. రుద్ర, ఒకవేళ నువ్వు కూడా నీ ఫ్రెండ్ లాగా క్యూటీ క్యాట్ గా మారలేకపోతే ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. క్యాట్రీనా, ఆగు.
రా రుద్ర రా, ఈ జనాల్లోపు నన్ను ఎలాగన్నా నువ్వు కనిపెట్టు. ఇక్కడ చాలా చీకటిగా ఉంది. మనం దాన్ని ఎలా వెతకబోతున్నాం రుద్ర? వెయిట్ అండ్ వాచ్. రుద్ర బీ కేర్ఫుల్. మజిషియన్ కట్రీనా నీతో ఎలా ఆడుకుంటుందంటే పిల్లి ఎలికని తినే ముందు ఆడుకునే విధంగా. యు ఆర్ రైట్ మైరా. ఆఫ్టర్ ఆల్ మెజిషియన్ క్యాట్రీనా క్యారెక్టర్ అచ్చం క్యాట్ లాగే. బట్ డోంట్ వరీ, ఆ క్యాట్ సంగతి నేను చూసుకుంటాను. క్యాట్రీనా, నేను నీకు మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఇప్పుడు చేస్తున్నది పూర్తిగా చాలా తప్పు. రుద్ర, రైట్ రాంగ్ అంతా నాకు వదిలిపెట్టు. కానీ నేను నీకు చెప్తున్నా, కానీ నువ్వు వుల్ఫ్ కింగ్ కి సహాయం చేసి ప్రమాదాన్ని నువ్వు కోరి తెచ్చుకోకు. మియావ్ మియావ్ అని నేను అరుస్తాను, నన్ను నీ దగ్గరికి పిలుస్తాను. ఆ తర్వాత నువ్వు క్యూటీ క్యాట్ గా మారిపోతావు. మైరా, నువ్వు కూడానా? మ్యావ్. మ్యావ్. నాతో నువ్వు ఏమేం చేసావు? ఇప్పుడు నువ్వే మారిపోయావు, చూసావా? మ్యావ్ మ్యావ్. ఏ లేడీస్ పిల్లి, ఊరికే ఉండవు. మైరా, వరుణ్, స్టాప్ ఇట్ ప్లీజ్. రుద్ర, నువ్వు వాళ్ళిద్దరి గురించి వదిలేసి నీ గురించి మాత్రం ఆలోచించు. నువ్వు నన్ను పట్టుకొని చూపించు. ఓకే రుద్ర, ఇంకా మనిద్దరం ఆటలాడుకుంది చాలు. సీరియస్ గా ఉండవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే క్యాట్గా మారిపోయే సమయం నీది. నిన్ను నా పెట్టుగా మార్చకుండా ఉండను. క్యూటీ క్యాట్స్ అటాక్! అరుస్తాను, నిన్ను నా దగ్గరికి పిలుస్తాను. రుద్ర, నువ్వు నా రేస్ ని బ్లాక్ చేయగలవు, కానీ క్యాట్స్ నన్ను ఎలా ఆపగలవు? క్యాట్స్ అటాక్! రుద్ర, ఒకవేళ ఒక్క క్యాట్ నిన్ను కరిస్తే ఆ సమయమే నువ్వు క్యాట్ గా మారిపోతావు. రుద్ర, ఇంతటితో అంతం.
చేశారు? ఎందుకు చేశారు? హలో రుద్ర, చాలా బాగుంది కదా. నాతో పాటు ఫైట్ చేయడం ఇంకా బాగుంటుంది. నేను మళ్ళీ నా క్యాట్ మంత్రాన్ని నీకు చెప్పమంటావా? నిన్ను క్యాట్ గా మార్చే మంత్రం. కట్రీనా! లాస్ట్ టైం నేను క్యాట్రీనాని కలిసినప్పుడు నేను దాని గురించి లైబ్రరీలో చదివాను, గుర్తుంది. నేనేం చదివాను? థింక్ రుద్ర, థింక్. అదేంటిది? ఎస్, గుర్తొచ్చేసింది. పిల్లి గొంతులా మృదువైన శ్వాసం ఆశ కలిగిస్తే వాళ్ళ రహస్యాలు మొత్తం బయటపడతాయి. గోట్ ఇట్. ముందు నేను క్యాట్రీనాని తన క్యాచ్ నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి. ఉల్ఫ్ కింగ్, మీరు ఇక్కడికి ఎందుకని వచ్చారు? రుద్ర, నువ్వు నా కోసమే మెజిషియన్ క్యాట్రీనాతో ఒంటరిగా పోరాడుతున్నావంట. అయితే నిన్ను ఒంటరిగా ఎలా వదలాలి? ఉల్ఫ్ కింగ్, పర్లేదులే, ఊరుకోండి. నాకు బాగా అర్థమైంది. మీరు లేదు రుద్ర, నేను నీతో మాట్లాడాలి. చెప్పాలంటే క్యాట్రీనా ఉల్ఫ్ పైన కూడా మ్యాజిక్ చేస్తున్నారు. అది ఉల్ఫ్ లాగా అరవకుండా మ్యావ్ మ్యావ్ అని అరుస్తుంది. అందువల్ల దానికి భయపడి ఈ ప్లేస్ నుంచి కదిలి నీ స్కూల్కి వచ్చేసాను. అయితే మీరు ఎందుకని మాతో చెప్పలేదు? అది చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. నేను ఒక క్యాట్కి భయపడి ఇక్కడ వచ్చానని ఎలా చెప్పాలి చెప్పు? నాతో ఉండే అన్ని క్యాట్గా మారింది. ఉల్ఫ్ కింగ్! ఉల్ఫ్ కింగ్ కూడా క్యాట్ గా మారిపోయాడు. రుద్ర, ఇప్పుడు నీ టర్న్. మియావ్ మియావ్. మ్యావ్. రుద్ర, నా మ్యాజిక్ ని నీకిస్తున్నాను. ఇది నీకు సాయంగా ఉంటది. Zubaiska, pull it out! రుద్ర, నేను నా పిల్లలు నిన్ను విడిచిపెట్టావు. నా పిల్లలు ఎక్కడికి పోయాయి? ఓహో, ఈ పిల్లలు Zubaiska, boom, chick, chick, boom! ప్లీజ్ రుద్ర, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. ఐఎమ్ సారీ, నేను నీతో పోరాటం చేయలేను. సారీ, నన్ను క్షమించు రుద్ర. నేను వుల్ఫ్ కింగ్ స్థలాన్ని వదిలి వెళ్ళిపోతాను. అదెలా వెళ్ళిపోతావు మెజిషియన్ క్యాట్రీనా? ముందు అందరినీ నార్మల్ చెయ్యి. మియా మియా నేను పిలిచి నిన్ను నా దగ్గరికి పిలుచుకుంటా.
చేసుకుంటాను. నా వల్ల క్యాట్ గా మారిన వాళ్ళందరూ ఇప్పుడు నార్మల్ అయిపోవాలి. మైరా, వరుణ్, వుల్ఫ్ కింగ్, మీరు బానే ఉన్నారుగా? రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు మమ్మల్ని అందరినీ కాపాడేసావు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుగానే ఉంది. రుద్ర, ప్లీజ్ మమ్మల్ని కాపాడు. సీలోడు వస్తున్నాడు, నన్ను వెంట పెడుతున్నాడు. ఏమైంది మరీనా? సీలోడు నిన్నెందుకు తరుముతున్నారు? రుద్ర, సీలోడు ఎవరితోనే ఏం మాట్లాడుతున్నారంటే చాలా రోజుల తర్వాత నాకొక ఖజానా గురించి తెలిసింది. ఒకవేళ దాంట్లో ఉండే క్రౌన్ని నేను వేసుకుంటే అయితే ప్రపంచంలో ఉండే అన్ని సీక్వెన్స్ని నా చేతుల్లో వచ్చేస్తుంది. అదంతా నేను చెప్పే మాట వింటది. ఐ విల్ బి ద కింగ్ ఆఫ్ ఆల్ సీక్రెచర్స్ ఆఫ్ ద వరల్డ్. కానీ ఆ ఖజానా ఎక్కడ ఉంది కొంచెం చెప్తారా? సీ కోస్ట్ మౌంటైన్లో. అక్కడ సీ కోస్ట్ ఉందని విన్నాను. పద వెళ్దాం. ఎవరికైనా ఖజానా గురించి తెలుసుకోవడానికి ముందర త్వరగా వెళ్దాం రా. లేదు, నువ్వా? ఆగు, ఆగమంటున్నాను కదా. రుద్రకి ఎలాగైనా చెప్పాలి. ఏయ్, ఆవిడ్ని పట్టుకో, లేదంటే తను వెళ్ళి సీక్రెచర్ గురించి అన్ని విషయాల్ని చెప్పేస్తుంది. తర్వాత ఆ క్రౌన్ కోసం అందరూ పోరాడతారు. తర్వాత నా వల్ల అంతమందితో ఫైట్ చేయడానికి అవ్వదు. ఏయ్, ఆగు ఆగు ఆగు. ఆయనను పట్టుకోవడానికి వెంట పెడుతూ వస్తున్నారు. అందుకోసమే సహాయం కోసం నీ దగ్గరకు వచ్చాను. మరీనా, నీ కథ మొత్తం మేము విన్నాం. అలా చూడండి, అది ఏంటిది? అది చాలా డేంజరస్ గా ఉంది. పారిపోండి. మెరీనా, నువ్వు నాతో పాటు వచ్చేయి. అతని వల్ల నిన్ను కాపాడడానికి అవ్వదు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని అన్నిటికీ సందేహించకండి. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకువెళ్ళలేరు. రుద్ర, నీతో పాటు చాలా మంది పిల్లలున్నారు. నువ్వు ఎవరిని కాపాడతావని నేను చూసుకుంటాను. Zibaiska, magic stop! నేను ఇప్పుడే మరీనాని తాడుతో లాగుతాను. అంతర్ మంతర్ కాలికలెత్తు. మైరా, నీకు ఇదే పని పోయితే రుద్ర కాపాడు. అతను వరుణ్ కూడా లాగేశారు. సారీ, తప్పు జరిగింది రుద్ర. వరుణ్, ఐమ్ సారీ.
డోంట్ వరీ మైరా, తాతయ్య ఎప్పుడు చెప్తూ ఉంటారు, సమస్య ఎంత పెద్దదైనా సరే మనసుని మనం చాలా ప్రశాంతంగా ఉంచాలి. పద వాళ్ళని వెతుకుదాం. ఇబాయిస్కా అండర్ వాటర్ బ్రీతో అంటాకో. ఇప్పుడు మనం నీటిలో బ్రీత్ చేయగలం, ఇంకా మాట్లాడగలం. పద. ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అవును, ఏదో ప్రాబ్లం ఉంది. రుద్ర, నువ్వు ఇప్పుడు నా ప్లేస్కి వచ్చేసావు కదా. యు ఆర్ అండర్ అరెస్ట్. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళు. మైరా, నేను మాత్రం బయటకు వచ్చానంటే నేనేం చేస్తానో చూడు. సిలాట్, మీరు చేస్తున్నది కొంచెం కూడా బాలేదు. మమ్మల్ని వదిలేయండి, లేదంటే బాగోదు. సరే, వదిలేస్తాను. అయినా అంతకుముందు నాకేం కావాలంటే దాన్ని దక్కించుకోవాలి. మీరు వాచ్ చేస్తూనే ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. రుద్ర, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? మైరా, ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్ అండ్ బిలీవ్. ఫోకస్, ఫోకస్, ఫోకస్. రండి, ఇక్కడి నుంచి బయలుదేరదాం. రుద్ర, నువ్వు వినవు కదా, మిమ్మల్ని వదిలేసి నేను తప్పు చేశాను. మళ్ళీ అలాంటి తప్పు జరగదు. ఆ క్రౌన్కి నాకు మధ్యలో ఎవరొచ్చినా కూడా నాశనం చేస్తాను. షిలాడ్, మనం ఎక్కడికి వచ్చాము? ఇదంతా చాలా అపాయకరంగా కనపడుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడే ఖజానా ఉంది. ఇదే సీ కోస్టర్. దీనివల్ల మనం ఎంత శక్తిని వాడుకుంటామంటే ఇది అంతగా శక్తిగానే ఉంటుంది. దీన్ని అటాక్ చేసే వాళ్ళ శక్తిని అదే లాక్కుంటది. వెళ్దాం, రుద్ర తనతో పాటు కూడా చేయని. ఇప్పుడు వచ్చే సమయం అయింది, పదా. వాళ్ళిద్దరు ఎక్కడే ఉంటారు. అదిగో అక్కడుంది సీ గోస్ట్ మౌంటైన్. సీ లార్డ్ అందులోకి వెళ్ళుంటాడు. ఎవరు
తర్వాత నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? సీలార్డ్ మీ ట్రెషర్ ని దొంగిలించడానికి లోపలికి వెళ్ళారు. మేము అతన్ని పట్టుకోవడానికి వచ్చాం. లోపలికి ఎవరు వెళ్ళలేదు. అబద్ధం ఆడకు. వెంటనే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళు. తర్వాత నువ్వు ఇంకొకసారి ఇటు పక్కకి రాకూడదు. సారీ, మేము లోపలికి వెళ్ళి తీరాలి. కాస్త లేట్ అయినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది. అలాగైతే నువ్వు చెప్పిన మాట వినవు కదా? రుద్ర గొడవ చేసేలో బిజీగా ఉన్నాడు. పద మన అటువైపు వెళ్దాం. ఓఫో, అతను ప్రారంభించారు. సీలార్డ్ ని అడ్డుకోకపోతే చాలా పెద్ద ప్రమాదాలు వస్తాయి. అదే రియల్ గోస్ట్. చూడు, నీ మ్యాజిక్ అక్కడ వర్క్ అవడం లేదు. ज़ुबाइस्का गोस्ट प्रोडक्शन का वर्क क्रिएटो. वी आर सॉरी सी गोस्ट. నువ్వు దేన్నైతే ప్రొడక్ట్ చేస్తున్నావో దాన్ని మేము కాపాడాలి. దక్కింది, నాకు ఖజానా దొరికింది. నన్ను ఇక పైన ఎవరు ఆపలేరు. జరగనివ్వను. ఆ కుర్రవాడు క్రౌన్ ను ప్రొటెక్ట్ చేయడం కోసం పోరాడుతున్నాడు. నేను వాడిని తప్పుగా అర్థం చేసుకున్నాను. I am the ruler of all sea creatures of the world. I am your king. Rise. Yes, yes. ఇప్పుడు సీలార్డ్ ఈ లోకంలో ఉన్న వాటికి అంతా రాజా. I command you. రుద్రాని పట్టుకుని సీ మంటలో పాడేయ్. Come on, go. మైరా, త్వరగా పెద్ద పిల్లర్ని కింద పడేయ్. లేదు వరుణ్, లేదు, నేను మ్యాజిక్ చేయను. మైరా, ఇప్పుడు నేనేం చెప్తున్నానో అది మాత్రమే చెయ్యి, త్వరగా. సరే, ఓకే ఓకే. అంతర్ మంతర్ కాలిక లెటర్ చూ.
అద్భుతం. చాలా బాగుంది. తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు? సీలోడ్ 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 మీరు క్రౌన్ వేసుకోండి. అందరూ మీ మీ ఇళ్ళకి వెళ్ళండి. రుద్ర, సారీ, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. తర్వాత నన్ను ఇక్కడి నుంచి విడుదల చెయ్యి. ఓకే. ఇవాళ నుంచి మీరే మా కింగ్. మీరేం చెప్తున్నారో మేమందరం అదే చేస్తాం. ఎన్ని రోజుల నుంచి మేము ఈ క్రౌన్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నామో, ఇవాళ మాకు మా కింగ్ దొరికారు. మీరు ఒకే ఒక పనే చేయాలి. సీలార్డ్ ని మీరు ఎలాంటి ప్రదేశానికి పంపాలంటే అతను మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రాకూడదు, లేదంటే అతను మళ్ళీ క్రౌడ్ ని వెతుకుతూ ఉంటారు. మీ ఆజ్ఞ మై లార్డ్. రుద్రో, రుద్రో, నన్ను వదిలే. మళ్ళీ నేను అలాంటి విషయాలు చేయను. వదిలే, నన్ను వదిలే. మీరేం దిగులు పడకండి, అతను ఇక తిరిగి రారు. రుద్ర 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 రుద్ర. ఇప్పుడు మీరు చేయాల్సిన రెండో పని క్రౌన్ ఎక్కడుందో అక్కడ తీసుకువెళ్ళి పెట్టండి. ఎందుకంటే ఇక ఇది ఎవ్వరికి దొరకకూడదు. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి బయలుదేరదాం. అవును, మేము క్రౌన్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నాము. ఒకవేళ మీరు ట్రెషర్ ని తీసుకువెళ్ళాలి అనుకుంటే అభ్యంతరం లేకుండా తీసుకువెళ్ళండి. లేదు, మాకు ట్రెషర్కి ఎలాంటి అవసరం లేదు. ఏది ఎక్కడుందో అది అక్కడే ఉండని. ఇక మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారో అలాగే ప్రొటెక్ట్ చేయండి. మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం రుద్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా క్రౌన్ ని కాపాడి మాకు ఇచ్చారు. కేవలం క్రౌన్ మాత్రమే కాదు, ఈ లోకంలో ఉన్న అన్ని సీ క్రీచర్స్ ని కాపాడావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్షిప్ పవర్ వల్ల మనం ఎటువంటి యుద్ధంలోనైనా గెలవగలుగుతాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.